మన దగ్గరే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వర్షం దంచుకొడుతుంది. దీంతో అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లో కూడా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక దీంతో నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పంజాబ్లో కూడా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్స్ తమ సేవలను అందిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. रेस्क्यू करना, ठीक है? चोट चाट नहीं लगना चाहिए किसी को। ఇక రెస్క్యూ కోసం అనేక స్పెషల్ వెహికల్స్ ను ఉపయోగిస్తుంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే హెలికాప్టర్లను రంగంలోకి దింపిన ఇండియన్ ఆర్మీ లేటెస్ట్ గా అటోర్ N1200 స్పెషలిస్ట్ మొబిలిటీ వెహికల్ ను తీసుకొచ్చింది. ఈ వెహికల్ సాధారణ రోడ్లపై మాత్రమే కాదు, బురద, వరద అనే తేడా లేకుండా ఎక్కడైనా దూసుకెళ్లగలదు. ఇప్పుడు ఈ వెహికల్ ను అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక పంజాబ్లోని అనేక జిల్లాల్లో వరద బారిన పడ్డాయి. ఇక పఠాన్కోట్, గుర్దాస్పూర్, హోషియాపూర్, కపుర్థలా, లూధియానాలతో పాటు అనేక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్స్ తమ సేవలను అందిస్తున్నాయి. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో అక్కడ అనేక మిలిటరీ బేసులున్నాయి. ఇప్పుడు ఇవే బేసులు పంజాబ్ వాసులకు వరంగా మారాయనే చెప్పాలి. ఇప్పటికే అనేక మందిని కాపాడింది ఇండియన్ ఆర్మీ. రెస్క్యూ కోసం వెళ్లి చిక్కుకుపోయిన సిఆర్పీఎఫ్ సిబ్బందిని రక్షించే వీడియో ఇప్పటికే వైరల్ గా మారింది. ఇక కాలేందుకు సిద్ధంగా ఉన్న ఓ బిల్డింగ్ పై హెలికాప్టర్ను ల్యాండ్ చేసి రక్షించిన తీరుపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.